అండి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ వచ్చింది ఫర్ 6 మెంబర్స్. మసాలాలు ఈ ఫ్రై పీస్ బిర్యానీకి మాత్రం అస్సలు స్టోర్ మసాలా ఫ్రిడ్జ్లో పెట్టిన మసాలా వేస్తే ఓకే బాగానే ఉంటుంది, కానీ కరెక్ట్గా మనం సాటిస్ఫై కావాలి. ఇంత పెట్టి కొన్నాము, ఇంత పెట్టి తెచ్చుకున్నాము, బాస్మతి మసాలాలు చికెన్ ఇంత పెట్టి అంటే నేను ఇంట్లో ఉండేదాన్ని నా ఒపీనియన్ చెప్తున్నాను. ఇంత తెచ్చుకున్నాం కదా, ఈ కొంచెంలో ఏమైంది అని నేను అనుకుంటాను. నేను ఎట్లా అనుకుంటానో నా కస్టమర్ కూడా అట్లే పంపిస్తాను. సో ఇది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీకి మసాలా చూసారా. నేను మీకు చికెన్ కూడా చూపిస్తాను, నాగండి స్టాక్ అవుతుంది అది. ఇదండి ఈ వాటర్ తయారు చేసి ఆ వాటర్తో చేస్తాను. ఇది ఎక్కడి నుండి ఆర్డర్ వచ్చింది తెలుసా? కాపురాలో ఒక ఏమంటారు దాన్ని, కమ్యూనిటీ, అది గ్రేటర్ కమ్యూనిటీ. అక్కడ రిటైర్డ్ డిఎస్పీ ఉంటారంట. ఆయన మన యూట్యూబ్ వీడియోస్ చూసి నేను ఇట్లా రిటైర్డ్ డిఎస్పీని, నేను ఒక అబ్బాయిని పంపిస్తాను, నాకు 6 మెంబర్స్కి అది చేసి పెట్టండి. అట్లాగే తలకాయ కూర కూడా ఆర్డర్ ఇచ్చారు. కానీ మటన్ షాప్కి ఫోన్ చేస్తే తలకాయ కూర లేదు మేడం అయిపోయింది అన్నాడు అబ్బాయి. సో లేదు అంకుల్ నాకు ఇది ఒక్కటే చేసేయగలుగుతాను అంటే, సరే ఇది చేసి ఎగ్స్ ఫ్రై చేసి పంపి అన్నారు. అలాగేనండి పంపివ్వండి అన్నాను. 1:30 కల్లా వాళ్ళ అబ్బాయి వస్తాడంట. సో చూసారా, ఇది మన బిర్యానీ అంతా అయిపోయాక మళ్ళీ ఒకటి పోస్ట్ చేస్తాను. ఇది మనకి రెస్టారెంట్లలో ఇచ్చేది ఎట్లా చేస్తారంటండి, నార్మల్గా అన్నం వండేసి ఈ వాటర్ని ఈ చికెన్ ఉడకబెట్టిన చికెన్తో ఉడకబెట్టరు వాళ్ళు, మొత్తము బోన్స్ అన్నీ ఉడకబెట్టేసి ఒక బకెట్లో ఎత్తి పెట్టుకుంటారు. మీరు ఏది అడిగినా ఈ వాటర్ వేసి కొంచెం, ఆల్రెడీ 80% అన్నం బాయిల్డ్ ఉంటుంది వాళ్ళ దగ్గర, రైస్ బాయిల్డ్ ఉంటుంది కాబట్టి ఇంకొంచెం ఇది ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు మహా అంటే మనం ఒక టీ తాగి ఒక గ్లాస్ అనుకోండి, అది వేసేసి పంపించేస్తారు బోంది. కానీ ఇట్లా చేసుకుంటే టేస్ట్, నీట్నెస్, హైజీన్గా బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. నేను ఎవరిని ఇది అని చెప్పట్లేను, ఒక అవేర్నెస్ కూడా వస్తుంది కదా నాకు తెలిసినంత వరకు. థ్యాంక్ యూ.